హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఈరోజు మనం వచ్చేసి సిపీప్లెక్స్ సంబంధించిన సిల్వర్ సిరీస్ కెమెరాస్ ఏవైతే కొత్తగా వచ్చాయో అది అనేది మనము అన్బాక్సింగ్ చేసి ఎగ్జిస్టింగ్ ఎన్విఆర్కి అనేది యాడ్ చేద్దాము. సో ఇది వచ్చేసి మోడల్ నెంబరు. సో ఇది వచ్చి ఒక బుల్లెట్ కెమెరా అనమాట. సో దీని మీద ఎంఆర్పి రేట్ వచ్చేసి 5,000 రూపీస్ ఉంది. సో ఇది సెప్టెంబర్ 2023లో మ్యానుఫ్యాక్చర్ అయినట్టు దీని మీద ప్రింటింగ్ అయితే ఉంది. సో మనం సీల్ ఓపెన్ చేద్దాము, బాక్స్ అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా టెక్నికల్గా మీకు మన డౌట్స్ ఉంటే కనుక ఏదైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫుల్ వీడియోని చూడండి. సో అప్పుడే మీకు నేను సెట్టింగ్ చేసేవి కానీ లేకుంటే నేను చూపించేదని మీకు అర్థమవుతుంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది. సో బుల్లెట్ కెమెరా వచ్చి ఎగ్జిస్టింగ్ బుల్లెట్ కెమెరాస్ కన్నా ఇది కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది. సో ప్యాకింగ్ కూడా కొద్దిగా మంచిగా వచ్చింది ఇది కూడా. సో ఇంతకుముందు వాటితో పోలిస్తే చాలా బాగుంది ప్యాకింగ్ అనేది. సో మీకు కెమెరా బాక్స్ అటు ఇటు పడ్డా కెమెరాకి అనేది బాడీకి టచ్ కాకుండా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి కొద్దిగా పెద్ద కెమెరా లాగా కనిపిస్తుంది. సో ఇట్లా థర్మాకోల్తో 2 సైడ్లు కవర్ చేశారు. సో బాక్స్లో ఇంకా వచ్చేసి స్క్రూస్ వచ్చాయి. సో ఇవి వచ్చేసి 3 స్క్రూస్ అవి ఇచ్చి గట్టిసి ఇచ్చారు. తర్వాత మనకు వాటర్ క్యాపింగ్ ఇచ్చారు. తర్వాత ఒక మాన్యువల్ ఇచ్చారు. సో ఎలా యాడ్ చేసుకోవాలి ఏందని చెప్పేసి. సో మనకు అన్నీ తెలుసు కాబట్టి మాన్యువల్తో మనకు పని లేదు, పక్కన పెట్టేద్దాం. సో ఇది వచ్చేసి మనకు స్టిక్కర్ అనమాట. సో ఇది వాల్కి స్టిక్కరింగ్ చేసేసి మనం హోల్స్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి ఇది కవర్ ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, కెమెరా పట్టుకోవాలని కొద్దిగా మంచిగా, అంటే నాకైతే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. సో ఇది ప్లాస్టిక్ బాడీ కానీ బట్ ఏంటంటే చాలా గట్టిగా ఉందన్నమాట, ఫైబర్ ప్లాస్టిక్ బాడీ అనమాట. సో మీరు కెమెరా మీద చూసుకుంటే ఇక్కడ ఓన్లీ మనకు ఒక సైడ్ సిబీ ప్లస్ అనే లోగో కనిపిస్తుంది, ఫ్రంట్ సైడ్ లెన్స్ ఇది. సో ఇంకా ఇటు సైడ్ కూడా ఏమి ఉండదు, ఓన్లీ సి ప్లస్ లోగో అనే ఒకటి ఉంది. సో దీని మీద ఉన్న డీటెయిల్స్కి వచ్చేస్తే కనుక ఇది వచ్చేసి 2MP కెమెరా, 3.6 mm లెన్స్, 30 మీటర్ ఐఆర్ రేంజ్ అనమాట ఇది. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న కెమెరాస్లలోనే మనం అనేది యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు నేను ఈ కేబుల్ని తీసుకొని దాని త్రూ ఎన్విఆర్కి అనేది కాన్ఫిగర్ చేస్తాను ఇది నేను. సో కేబుల్ ఎండ్ తీసుకొని మనం కెమెరాకి కనెక్ట్ చేద్దాము. సో ఆల్రెడీ నేను 2 కెమెరాస్ యాడ్ చేశాను, మీకు ఒకసారి ఇది చూపిద్దామని చెప్పేసి నేను మళ్ళీ చేసిన అనమాట. సో అక్కడ మనం ప్రెస్ చేయగానే టిక్ అని చెప్పి మంచిగా కూర్చోవాలి, సౌండ్ వస్తుంది చెక్ చేసుకోండి. లేదంటే అక్కడ ప్రాపర్గా ఇన్సెట్ కాకపోతే మన కెమెరా అనేది సర్చ్ డివైస్లో తొందరగా షో కాదనమాట. సో ఆల్రెడీ నేను ఈ 2 కెమెరాస్ కూడా కనెక్ట్ చేసి రిమూవ్ చేశాను. సో మీకోసం ఒకసారి చూపిద్దామని చెప్పి మళ్ళీ ఏం చేస్తున్నాను. సో యాడ్ ఐపీ కెమెరాలోకి వెళ్ళండి. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ అన్ఇన్స్టలేజ్ సెలెక్ట్ చేసుకుంటే సర్చ్ డివైస్ కొడితే, అంటే ఇది ఫస్ట్ టైం కెమెరా కాబట్టి అన్ఇన్స్టలేజ్లో ఉంటుంది అనమాట. సో ఒకసారి వెయిట్ చేస్తే మనకు ఐపీ అనేది షో అవుతుంది. ఇంతకుముందు కెమెరాస్ ఏంటంటే మనకు ఒక డిఫాల్ట్ ఐపీతో వచ్చేటివి. సో ఇప్పుడు ఈ కెమెరాస్ మాత్రం అలా రావట్లేదు, ఒక్కో కెమెరా ఒక్కో ఐపీతో ఉన్నది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట అక్కడ. సో మనము ఇక్కడ ఈ మోడల్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దాన్ని బట్టి మనం చూసుకొని అక్కడ ఈ కెమెరా అదైనా కాదన్నది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అది ఇంకా రాలేదు. సో ఒకసారి మళ్ళీ వేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు సేమ్ స్టెప్ బై స్టెప్ ట్రై చేయండి, సింపుల్గా వచ్చేసి పెద్ద హార్డ్గా ఏమి ఉండదు. సో ఇది మనం సిపి ప్లస్ టు సిపి ప్లస్ కాబట్టి ఇంకా ఈజీగా వస్తుంది అనమాట. సో ఇట్లా ఇక్కడ ఈ ఆఫీస్ వాళ్ళకి ఏంటంటే డేటా వర్క్ ఇవన్నీ కూడా నేనే చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఐపీ రిలీజ్ అయింది 192.168.0.12 అనే ఐపీతో రిలీజ్ అయింది. సో ఇక్కడ ఇది దీనిదైనా కాదని కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే సైడ్కి మనం జరుపుకుంటే మనకి ఇక్కడ మ్యాక్ అడ్రస్ అనేది ఉంది. సో మనకు ఇందులో వచ్చే మ్యాక్ అడ్రస్ ఇందులో ఉన్న 312C, B9312C, B9312C, రైట్, కరెక్టే ఉంది. సో ఇది ఈ కెమెరా అని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతకుముందు వచ్చేసి 0.251, 1.251 అని చెప్పి సిరీస్తో వచ్చేది. ఇప్పుడు మనకు అట్లా ఫిక్స్డ్ ఐపీతో రావట్లేదు అనమాట. సో ఇప్పుడు మనం ఇది ఐపీని మాడిఫై చేసుకుందాము. ఫస్ట్ ఇన్స్టలైజ్ క్లిక్ చేయాలి. ఇన్స్టలైజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వాలి. సో డిఫాల్ట్ పాస్వర్డ్ తీసేసుకుంటుంది. సో ఇక్కడ మనకి ఏదైతే ఐపీ కావాలో ఐపీ ఇచ్చుకోవాలి ఇక్కడ. సో నేను వచ్చేసి ఐపీ వచ్చేసి 109 ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఎందుకంటే నాకు ఆల్రెడీ ప్రీవియస్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఇది దానికి సిరీస్లోనే మ్యాడ్ అయితే ఇస్తున్నాను అనమాట. సో డిఫాల్ట్కి వెళ్ళిపోయి ఏం మార్చట్లేదు, నేను 0.1లోనే సిరీస్ అనేది యూజ్ చేస్తున్నాను. సో డైరెక్ట్ ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇన్స్టలైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ ఓకే క్లిక్ చేయాలి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే అక్కడ ఐపీస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో నా పాత సిరీస్ ఐపీలన్నీ కూడా 0 సిరీస్లోనే ఉన్నాయి అనమాట. మీరు అక్కడ చూడొచ్చు 0.11111 అని చెప్పేసి ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ సర్చ్ డివైస్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ పైన మనం అన్ఇన్స్టలైజ్ అనేది మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. సో ఇక్కడ అన్ఇన్స్టలైజ్ ఆఫ్ చేయకపోతే మనకు అంటే ఇన్స్టలైజ్ అయిన కెమెరాస్ అనేది కనిపించదు అనమాట. సో ఇది మనం ఐపీ యాడ్ చేసుకున్నది 0.109.
సో దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డైరెక్ట్ కింద వస్తుంది చూడండి. ఇంతకుముందు 0708 యాడ్ చేశాను, ఇప్పుడు 09 అనేది ఇక్కడ మనకు డబుల్ క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది చూడండి. సో ఇక్కడ లైట్గా వచ్చేసింది. ఈ రెండు కూడా రెడ్లో ఉంటే కెమెరా ఆఫ్లో ఉన్నట్టు. కెమెరా ఆఫ్ మీన్స్ అంటే లైవ్లో వీడియో రావట్లేదని. అక్కడ గ్రీన్ లైట్ వస్తే మనకు కెమెరా అనేది ఆన్ అయినట్టు. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మన కెమెరా అనేది వచ్చేసింది. సో ఇది నేను చేస్తున్న వర్క్ వచ్చేసి ఒక ఇన్స్టిట్యూట్ అనమాట. నా ఎక్కువ కస్టమర్స్, నా క్లయింట్స్ అంతా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళే ఉంటారు. సో ఇట్లా ఆల్రెడీ కెమెరాస్ ఇవన్నీ ఉన్నాయి. సో అందులో ఇంకా 3 కెమెరాస్ అని మనం ఇప్పుడు అడిషనల్ యాడ్ చేసినాము. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సో ఇది కెమెరా కదా మనం పెట్టింది, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సేమ్ అదే కెమెరాని పెట్టింది. సో ఈ కెమెరా ఏంటంటే ఇప్పుడు మీరు ఒకసారి వీడియో క్వాలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు. సో చూడండి, అక్కడ కూర్చున్న వాళ్ళు, ఇది వచ్చి ఓన్లీ 2 మెగాపిక్సెలే, బట్ లోపల లైటింగ్ అవన్నీ నీట్గా ఉంటాయి కాబట్టి క్వాలిటీ అనేది చాలా హై రిజల్యూషన్లో మనకు క్లియర్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, నా పక్కన ఉన్న వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్ పిల్లలు అనమాట వాళ్ళు. సో వాళ్ళు కూడా చెక్ చేసుకుంటున్నారు, వాళ్ళకు కూడా చూపిస్తున్నమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలా చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి, అందుకని వచ్చి నా వెనక నిల్చున్నారు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే కనుక ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.